లోకంలో ఏ ఉద్యోగానికైనా ఒక సమయం ఉంటుంది. పొద్దున 9కి వెళ్ళి సాయంత్రం 5కి వచ్చే బతుకులు కొన్ని అయితే 5 అంకెల జీతం కోసం రాత్రింబవళ్ళు కంప్యూటర్ల ముందు అరిగిపోయే జీవితాలు మరికొన్ని. కానీ ఏ అర్ధరాత్రి ఫోన్ వచ్చినా, అన్నా మా ఇంట్లో ఆయనకు ఊపిరి రావట్లేదు, అమ్మా మా అవ్వకు ఒంట్లో బాలేదు అని ఏ గుమ్మం నుంచి పిలుపు వచ్చినా కట్టుకున్న బట్టలతో కాళ్లకు చెప్పులు ఉన్నాయో లేదో కూడా చూసుకోకుండా పరుగులెత్తిన ఒకే ఒక్క సైన్యం ఈ వాలంటీర్ల సైన్యం. 5,000 రూపాయలు, అవును, కేవలం 5,000 రూపాయలు అంటే ఈ రోజుల్లో ఉన్నవాడికి ఒక పూట హోటల్ ఖర్చుకో లేదా బైక్ లో పెట్రోల్ పోసుకొని తిరగడానికి సరిపోని ఆ 5,000 రూపాయలను చేతిలో పెట్టి సమాజం వీళ్ళ భుజాలపై మోపిన బాధ్యత ఎంత పెద్దో తెలుసా? ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరి సుఖ దుఃఖాలను మోసే బాధ్యత. అది ఉద్యోగం కాదు, అది కొన్ని లక్షల మంది యువతి యువకులు నమ్మి చేసిన ఒక నిస్వార్థమైన త్యాగం, నిస్వార్థమైన సేవ. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక నిజం మాట్లాడుకో. 2020వ సంవత్సరం ప్రపంచ దేశాలన్నీ ప్రాణాలు చేతిలో పట్టుకుని వణికిపోయిన కాలం. చైనా నుంచి అమెరికా దాకా, ఢిల్లీ నుంచి గల్లీ దాకా మనుషులు తాగడానికే భయపడి ఇళ్లలో తలుపులు వేసుకుని దాక్కున్న రోజు. కన్న కొడుకు కరోనా వస్తే ఇల్లు వదిలేసి పారిపోయిన తల్లిదండ్రులు ఉన్నారు. కట్టుకున్న భార్య శవాన్ని తాకలేక రోడ్డుపై వదిలేసిన భర్తలు ఉన్నారు. మరి అలాంటి మరణ మృదంగం మధ్యలో ఏ రక్షణ కవచాలు లేవు, పెద్ద పెద్ద జీతాలు కాదు, కేవలం ₹1 ప్లాస్టిక్ మాస్క్ ముఖానికి తగిలించుకొని జేబులో రూపాయి శానిటైజర్ బాటిల్ పెట్టుకుని మృత్యువు గుమ్మం ముందుకు వెళ్ళి నిలబడ్డారు ఈ వాలంటీర్. అయ్యా, మీ ఇంట్లో ఎవరికైనా జ్వరం ఉందా, ఎవరికైనా దగ్గుందామా అంటూ ప్రతిరోజు పొద్దున్నే ప్రతి ఇంటి తలుపు తట్టారు. ఆ రోజు వాళ్ళు సర్వే చేయకపోతే, ఆ రోజు వాళ్ళు ప్రాణాలకు తెగించి ఏ ఇంట్లో ఏ ముసలమ్మ ఉందో, ఎవరికి మందులు కావాలో చూసుకోకపోతే ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ఇళ్లలో దీపాలు ఉండేవి. వాస్తవమా కదా? కానీ ఆ మహమ్మారి సమయంలో వీళ్లకు సమాజం ఇచ్చిన బహుమతి ఏంటో తెలుసా? అవమానం. నువ్వు కరోనా వార్డు చుట్టూ తిరుగుతున్నావు, మా వీధిలో రమ్మ అంటూ తరిమేశారు. సొంత అమ్మా నాన్నలు కూడా వద్దురా ఈ ముళ్ళబాట, చచ్చిపోతే 5,000 మన ఇంటిని సాగుతీయా అని ఏడ్చారు. అయినా వెళ్ళలేదు. ఎందుకంటే ఆ 50 ఇళ్ళు తమ కుటుంబం అనుకున్నారు. క్వారంటైన్ సెంటర్లో దిక్కు లేకుండా చనిపోయిన శవాలను మోయడానికి మున్సిపల్ సిబ్బంది కూడా భయపడితే వాలంటీర్ కుర్రాళ్ళు ఆడపిల్లలు తమ భుజాలపై మోసి అంత్యక్రియలు చేశారు. ఆ చేతులకు ఏ రోజైనా మనం కృతజ్ఞత చెప్పుకున్నామా? కానీ కాలం చాలా క్రూరమైంది, రాజకీయాలు ఇంకా క్రూరమైంది. ఎక్కడో ఏ అధికారి వల్ల ఏ వ్యవస్థ లోపం వల్ల తప్పు జరిగితే ఆ బురదనంతటిని తెచ్చి ఈ 5,000 జీతగాళ్ళ మీద చల్లారు. నెలకు 1వ తేదీ వచ్చిందంటే చాలు, ప్రపంచంలో ఏ ఉద్యోగస్తుడైనా తన జీతం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు, తన జీతం ఎప్పుడు పడుతుందా అని చూసుకుంటాడు. కానీ వాలంటీర్ మాత్రం తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేచి చలికి వణుకుతూ బయోమెట్రిక్ మిషన్ పట్టుకుని ముసల వాళ్ళ ముందుకు పరిగెత్తారు. అక్కడ నెట్ రాకపోయినా, సర్వర్ పనిచేయకపోయినా నువ్వే నా రేషన్ డబ్బులు దొంగిలించావు అని రోడ్డు మీద నిలబెట్టి తిట్టిన తిట్లు, వేసిన నిందలు అన్ని ఇన్ని కావు ఈ వాలంటీర్ల బతుకుల్లో. ముసలి వాళ్ళ చేతి వేళ్లు అరిగిపోయి బయోమెట్రిక్ పడకపోతే ఆ నెపాన్ని ఈ వాలంటీర్ల మీద తోసేశారు. ఎంతమంది ఆడపిల్లలు ఏడ్చారో తెలుసా? సమాజం ఎంత దారుణంగా మారిపోయిందంటే వీళ్ళు వాలంటీర్ ఉద్యోగం చేస్తున్నారు, ప్రభుత్వ గోచారులు, ఊళ్ళో ఇళ్లలో గొడవలు పెడతారు అంటూ టీవీల్లో పేపర్లో విషయం చెప్పారు. దాంతో వాలంటీర్ అనే ముద్ర పెడితే చాలు ఆడపిల్లలకు పెళ్లి సంబంధాలు రాకుండా పోయి 5,000 నౌకరీ చేసేవాడికి మా పిల్లని ఇవ్వం అని అబ్బాయిలను అవమానించారు. పగలు ఊరంతా తిరిగి సేవ చేసి రాత్రి ఇంటికి వచ్చి గది తలుపులు వేసుకుని తలగడ కింద ముఖం దాచుకుని ఎవరికి వినిపించకుండా ఎక్కి ఎక్కి ఎందరో వాలంటీర్లు ఏడ్చిన కన్నీటి చుక్కల సాక్షిగా అడుగుతున్నా, వాలంటీర్ చేసిన పాపం ఏంటి? పొరుగువాడికి సేవ చేయడమా? ఎండలు మండిపోతుంటే చెప్పులు అరిగిపోయి తారు రోడ్డు మీద కాళ్ళు కందిపోతుంటే ఒంటి కాలుతో నడిచిన వాలంటీర్లు, వరదలు వచ్చి ఊళ్ళకు ఊళ్ళే మునిగిపోతుంటే మోకాళ్ళ లోతు నడుము లోతు నిలవు తల మీద రేషన్ సంచులు పట్టుకుని లంక గ్రామాలకు పడవల మీద వెళ్ళిన దృశ్యాలు గుర్తున్నాయా? గర్భిణీలుగా ఉండి కూడా తమ కడుపులో పెరుగుతున్న బిడ్డను సైతం లెక్క చేయకుండా వర్షంలో తడుస్తూ వెళ్లి ఒంటరిగా ఉన్న ముసలమ్మకు అన్నం పెట్టిన ఆడబిడ్డలు గుర్తున్నారా? సొంత తండ్రి చనిపోయి ఇంట్లో శవం పడి ఉంటే, ఇవాళ 1వ తేదీ నాన్న, నువ్వు రాకపోతే నా గంజి కుండా నిండదు అని ఏడ్చిన ఒక అవ్వ కోసం కళ్ళల్లో నీళ్లను లోపలే దాచుకొని తండ్రి శవాన్ని పక్కన పెట్టి పెన్షన్ ఇచ్చి వచ్చిన వాలంటీర్ల నిజ జీవిత గాథలు గుర్తున్నాయా? దీన్ని ఏమని పిలవాలి? ఉద్యోగమా? ఇది నిస్వార్థమైన సేవ, నిస్వార్థమైన త్యాగం. ఒక అనాథ చనిపోతే పాడమోసే దిక్కు లేనప్పుడు తోబుట్టుగా మారి శవాన్ని మోసింది ఈ వాలంటీర్. తమ జేబులో 5,000 ఉన్నా పెన్షన్ రాని ముసలమ్మ ఆకలి చూడలేక అందులోంచే ₹1,000 తీసి ఇచ్చిన ఉదార హృదయులు, యథార్థ హృదయులు ఈ వాలంటీర్లు. రాజకీయాలు మారాయి, వ్యవస్థలు మారాయి. ఒకప్పుడు ఊరంతా మా కొడుకు మా కూతురు అని పిలుచుకున్న పిల్లలు ఈ రోజు ఉపాధి కోల్పోయి నడి రోడ్డున పడ్డారు. కొందరు కలెక్టరేట్ల చుట్టూ తిరుగుతున్నారు, మరికొందరు పొట్టకూటి కోసం వేరే రాష్ట్రాలకు వెళ్ళి కూలి పనులకు సెక్యూరిటీ గార్డులుగా మారుతున్నారు.
చేతిలో ఉన్న బయోమెట్రిక్ మిషన్లు మూలబడి దుమ్ము పడుతుంది. కానీ ఈ సమాజం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కుర్చీలు మారవచ్చు, పాలకులు మారవచ్చు, టెక్నాలజీ మారిపోవచ్చు, కానీ అర్ధరాత్రి ఫోన్ చేయగానే ఏ స్వార్థం లేకుండా గుమ్మానికి వచ్చే ఆ ప్రేమను ఏ కంప్యూటరో, ఏ అప్లికేషనో, చివరికి ఏ నాయకుడో భర్తీ చేయలేరు. వాలంటీర్ అంటే కేవలం ఒక వ్యవస్థ కాదు, అది మానవత్వానికి నిలువెత్తు రూపం. ప్రతి వాలంటీర్ కార్చిన ప్రతి కన్నీటి చుక్కకు ఈ లోకం విలువ కట్టకపోవచ్చు, మీరు చేసిన ప్రతి త్యాగానికి కృతజ్ఞత చూపించకపోవచ్చు, కానీ ఏ అవ్వా తాత కళ్ళల్లో అయితే మీరు ఆనందాన్ని చూశారో, ఏ పేదవాడి ఆకలి అయితే మీరు తీర్చారో, వాళ్ళ గుండెల్లో, వాళ్ళ దీవెనల్లో మీరు ఎప్పటికీ అమరులే. 5,000 రూపాయల జీతగాళ్ళు కాదు మీరు. ఈ సమాజకు నిజమైన నాయకులు. మీ త్యాగానికి, మీ సేవకు ఈ ఆంధ్రనాడు ఎప్పటికీ రుణపడి ఉంటుంది. శిరస్సు వంచి నమస్కరిస్తుంది. సో ఒక్కసారి వాలంటీర్లు చేసినటువంటి ఆ నిస్వార్థ సేవను గుర్తుకు తెచ్చుకుంటూ, ప్రజెంట్ వాలంటీర్లకు సంబంధించినటువంటి అనేక వార్తలు మళ్ళీ తెరపైకి ఎందుకు వస్తున్నాయనేది ఒక విశ్లేషణాత్మక వీడియోల రూపంలో మీ ముందుకు ప్రతి వారంలో ఒకసారి నా యూట్యూబ్ ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఎందుకంటే మీరు చేసిన సేవ నిస్వార్థమైన సేవ, అది నిజం. అది ఎవరు ఒప్పుకోకపోయినా అది నిజం. సో కాబట్టి ఇలాంటి మరెన్నో వాలంటీర్లకు సంబంధించిన అప్డేట్స్ కావచ్చు, మరిన్ని మిగతా అప్డేట్స్ కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అవి మీకే చేరతాయి. ప్లీజ్